మనం వెళ్తున్న ఈ సోలో బ్యాక్ ప్యాకింగ్ ట్రిప్లో మన డెస్టినేషన్ వచ్చి స్పితి వ్యాలీ. డెస్టినేషన్ ఇంత క్లియర్గా ఉన్నా రూట్ మాత్రం అస్సలు క్లియర్గా లేదు. బికాజ్ మనం వెళ్ళాల్సిన ఓన్లీ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఈస్ బై రోడ్వేస్. అండ్ మనం స్టార్ట్ చేస్తున్న హైదరాబాద్ లొకేషన్ నుంచి స్పితి వ్యాలీ వెళ్ళడానికి అప్రాక్స్ 4 days పడుతుంది. మన ఈ స్పితి వ్యాలీ జర్నీలో మన ఫస్ట్ స్టాప్ వచ్చి న్యూఢిల్లీ. హైదరాబాద్ నుంచి అరౌండ్ 1200 kilometers ఉంటుంది. అండ్ ఈ వీడియోలో మనం ఆ ట్రైన్ జర్నీ ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాం, హైదరాబాద్ టు న్యూఢిల్లీ. రైలు నంబర్ 12723 హైదరాబాద్ నుండి న్యూఢిల్లీ వెళ్ళవలసిన తెలంగాణ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ 1వ నంబరు ప్లాట్ఫామ్లకు రానుంటది. యా, ఫైనలీ మన జర్నీ స్టార్ట్ అయింది, హైదరాబాద్ టు స్పితి వ్యాలీ. నేనైతే చాలా ఎక్సైటెడ్ ఉన్నా. ఈ ట్రైన్ వచ్చి హైదరాబాద్ టు ఢిల్లీ వరకు 24 hours ఉన్న ఈ జర్నీలో చూద్దాం మనకెవరు పరిచయం అవుతారు. ఈ ట్రిప్లో నాకు కొత్త ఫ్రెండ్స్. ఏ ట్రిప్కి వెళ్ళినా మన గ్యాంగ్తో వెళ్తే బాగుంటే చాలా ఎంజాయ్ చేస్తాం అని అనుకుంటాం కదా, అలాంటి గ్యాంగే నాకు ఈ ట్రిప్లో ఒకటి పరిచయం అయింది. అన్న పేరు రాకేష్. రాకేషే కదా అన్న? రాకేష్ అన్న ఏం వర్క్ చేశాడు తెలుసా? ఐకియా ముంగల ఇటుకలు మోస్తాడట. కరెక్టే కదా? ఇటుకలు మోస్తాం, సిమెంట్ మోస్తాం. గచ్చిబోయిలో వెల్డింగ్ పని చేస్తాం. గచ్చిబోయిలో వెల్డింగ్ పని చేస్తాం. నీ పేరేనా? ఈయన పేరు జూనియర్ ఎన్టీఆర్. లవకుశాల ఈయననే. ఈయన శివ, ఈయన జిమ్ బాడీ. ఆయన పేరు కూడా శివ. ఆయన సైకిల్ చైన్ తీస్తాడు. ఈయన ఏంబి మాల్లో స్టార్బక్స్ లో పోతే కాఫీ ఫ్రీ ఇస్తాడు. ఆయన సీట్ కి షెదల్ పట్టిన. అప్పటి వరకు నర్వస్గా ఉన్న నేను ఈ గ్యాంగ్ని కలవగానే వేరే హై వచ్చేసింది. మనకి హైదరాబాద్ నుంచి ఢిల్లీ వరకు మన కో ప్యాసింజర్స్. కో ప్యాసింజర్ కాదబ్బా, ఫ్రెండ్స్. పైసలు లేక ఎక్కిన వాళ్ళం మేము. ఫ్రెండ్స్. ఈయన టీసీ తీపేస్తారని మా బాధ మాకుంది. ఈయననేమో పట్టుకొని మమ్మల్ని వైరల్ చేస్తుండు. మేమేదో కూలీ 4 పనులు చేసుకునేటోళ్ళం మేము. పొద్దున్న లేస్తే రాళ్ళు కొట్టుకొని బతికేటోళ్ళం మేము. అన్నగా ఇటుకలు మోసి కంకరాలు మోస్తాడు మరి ఐకియా దగ్గర. నీకు పెళ్ళైందన్న? 2 సార్లు అయిందబ్బా. ఒకసారి నేను చేసుకున్నా, రెండోసారి ఆమె నన్ను చేసుకుంది. పెళ్ళి పెద్ద లొల్లి. మంచి ఒపీనియన్, తప్పులన్నీ నావే. మా వైఫ్ చాలా మంచిది. మ్యారేజ్ లైఫ్లో తప్పులు ఎవరిదన్నా సారీ నువ్వే చెప్పాలన్నా. సారీ చెప్తా, తప్పు లేకునే చెప్తా. ఉన్నా కాదు. అదే నేను కూడా అదే చెప్తున్నా కదా. నేను స్పితి పోతున్నా కదా, అన్న వాళ్ళు కేదార్నాథ్ పోతున్నారు. స్పితి క్యాన్సిల్ చేసుకుని నువ్వు కేదార్నాథ్ రమ్మంటుండు. పర్మిషన్ లేకపోతే ఏంటన్నా కాళ్ళ వేల వాడి మరి నాకు ఇప్పిస్తా అంటుండు. ఇక చేస్తాం. మమ్మల్ని నమ్ముకొని వస్తుంది కదా. మమ్మల్ని కూడా కాదు, ఇగో ఈ అబ్బాయి రమ్మంటుండు. ఈ పిల్లగాని కోసం తీసుకోవాల్సి వస్తుంది. లెట్స్ మేక్ సమ్ జ్ఞాపకాలు. ఏడున్నా మంచిగా ఉండాలి. ఈ దిమాగ్ తోటి నువ్వు దునియాని వెళ్ళేస్తావు బేట. అంటే నీ యూట్యూబ్ ఛానల్ ఏందో చెప్పన్నా అన్నాడు. చెప్పిన ఇక ఇది నా యూట్యూబ్ ఛానల్ అని చెప్పి సబ్స్క్రైబ్ చేస్తే వీడియోలు చూసి ఇవన్నీ నువ్వు పోయినావా, ఇవన్నీ డౌన్లోడ్ చేసి అప్లోడ్ చేస్తావా అని అడుగుతాడు. బా చల్లంగా ఉండాలా, నువ్వు హాయిగా ఉండాలా, దునియా మొత్తం ఏడిపోయినా నువ్వు మంచిగా ఉండాలి. నేను పోయినా కాబట్టి పెట్టినా నా ముఖం ఉంటుంది. డౌన్లోడ్ చేస్తే నా ముఖం ఎందుకు ఉంటుంది? ఫోటోగ్రాఫ్ చేసి ఎడిట్ వేరే ఉంది సైడ్ పొజిషన్లు ఇట్లా. అలా ట్రైన్లో ఉన్న ప్రతి బ్యాచ్ దగ్గరికి వెళ్ళాలని అనుకున్నా, కానీ కొంతమంది దగ్గరికి వెళ్ళా. దాంట్లో ఈ బ్యాచ్ ఉంది. మా కోచ్ అంతా అల్లరి. ఈ ట్రైన్ జర్నీకి ఒక అల్లరితనం యాడ్ అయిందంటే అది ఈ బ్యాచ్ వల్లే. అమ్మయ్యా చెప్పు. కొత్త సినిమావా పాత సినిమావా చెప్పాలి. పవన్ కళ్యాణ్ చాలా ఈజీ అది. రామ్ చరణ్ సినిమా తెలియాలి కదండి. రామ్ చరణ్ కాకుండా సినిమాలో RRR 4 letters అంతే.
ఒకటే పదం. పదం. కాదు అల్ల అద్దాల కళ్ళద్దాలు పెట్టు సాగర్ సంగం 5 అక్షరాలు 4 అక్షరాలు డాన్స్ ఇది మహానటి అలా మా ఈ డంప్షలాడ్స్ గేమ్తో అసలు ఈ ట్రైన్ జర్నీ ఎక్కడి వరకు వచ్చాం అని టైమే తెలియలేదు. ఇప్పుడే మనం నాగ్పూర్ రీచ్ అయినాం. మార్నింగ్ అరౌండ్ 6 o'clock ఒక ట్రైన్ ఎక్కితే ఇప్పుడు టైం అరౌండ్ 3:30, 4 అవుతుంది. ఇప్పుడు నాగ్పూర్ రీచ్ అయినాం. మనం వెళ్ళాలనుకున్న డెస్టినేషన్ చాలా దూరం ఉంది. ఇట్స్ టుక్ అరౌండ్ 4 to 5 days టు రీచ్ దర్. కానీ ఆ డెస్టినేషన్ కన్నా ఈ జర్నీ ఉంది చూడు, ఎంతోమందిని పరిచయం చేస్తుంది, ఇంకెన్నో విషయాలు నేర్పిస్తుంది. ఇలాంటి ట్రైన్ జర్నీస్లో మనకు చాలామంది పరిచయం అవుతారు. దాంట్లో నుంచి చాలా నేర్చుకోవడానికి దొరుకుతుంది. ఇలాంటి డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఖచ్చితంగా ట్రై చేయాల్సిందే. మీకు కనుక ఛాన్స్ ఉంటే డూ ట్రై ఇట్. ఇలాంటి వీడియోస్ ఇంకెన్నో రాబోతున్నాయి. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్టయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇక వెళ్ళొస్తా మరి. అప్పటి వరకు లెట్స్ మేక్ సమ్ జ్ఞాపకాలు. సైనింగ్ ఆఫ్. ఐఎమ్ ఆల్వేస్ చరణ్.